మారిపోయిందంటే జంతువులాగా మారిపోతుంది, భయంకరంగా మారిపోతుంది. మనిషిలోని ఏం కనబడట్లేదంటే మానవత్వం కనబడట్లేదు. చిన్నపిల్లలను గౌరవించే విధంగా, చిన్నపిల్లలను చూసే విధానం మనిషికి లేదు. పెద్దలను గౌరవించే విధానం లేదు, వృద్ధులను గౌరవించే విధానం లేదు. మనిషిలోని మానవత్వం ఉందంటారా? మనిషిలో మానవత్వం ఉందా? మనిషిలో మానవత్వం కనబడితే, ఒక వ్యక్తి ఆపదలో ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? ఒక వ్యక్తిని నువ్వేం చేస్తావు? బలపరుస్తూ. మనిషి ఏ విధంగా మారిపోయింది. ఇక్కడ ఏమని చెప్తున్నారు? మత్తయి గారు రాసిన సువార్త 15:6 మీరు మీ పారంపర్య ఆచార నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు.